బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేసి. వ్యవసాయం ఏంది, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగా దండగా ఉంది. ఏముంది, దండగా అంటారు. ఎందువల్ల అంటారు అంత దండగా రావడానికి ప్రధాన కారణాలు ఏంది అసలుకి? కారణాలు వాన మిర్చికి రేట్లు లేకపోవటం. అంటే ఇక్కడ ముఖ్యంగా అంటే ఇక్కడ పార్టీల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ మాట్లాడకూడదు కదా. వ్యక్తుల గురించి కానీ కాదు, కానీ వాళ్ళు చంద్రబాబు వస్తే కరువు వచ్చింది ఇవన్నీ మాట అంటున్నారు. అదే అని అంటారు కారణం. జగన్ వస్తే జగన్ ఉండగానే కరువు వచ్చింది కదా, చంద్రబాబు వచ్చింది మొన్నగా. అర్థం కదా. ఇప్పుడు కరువు ఎవరున్నా వచ్చింది, అది వాతావరణాన్ని బట్టి ఉంటుంది. కానీ జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళ కరువు కాదుగా, అది వాళ్ళు వచ్చిన వాళ్ళ కరువు కాదుగా. ఎవరు వచ్చినా ఇప్పుడు వాతావరణం దానికి ఎవడేం చెప్తాడు, దేవుడు చేసేదానికి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు అవుతుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోతుంది. దగ్గర దగ్గర రేపటికి ఒక 60 రోజులు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా అసలు? ఈ ప్రభుత్వం వచ్చినాక పోలవరం స్టార్ట్ చేశారు. మరి తర్వాత పెన్షన్లు ఒకటి బాగానే ఉంది ముసలాళ్ళకి. మా ఉద్దేశం అంతవరకు తెలుసు, అంతవరకు బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం. ఈ పెన్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారు అనే మాట అయితే గట్టిగా వినపడుతుంది. ఇక్కడ ఎవరు లేదు, ఇక్కడ కమిషన్లు అది బయటపడలా. మరి ఇంకా తర్వాత ఏమైనా జరిగిద్దేమో. అయితే ప్రస్తుతానికి ఏం లేదు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. మరి అది అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సహకరించేటట్లు లేదు అనే మాట అయితే అంటున్నారు కదా ఆయన. బడ్జెట్ వాళ్ళు తిప్పలు పడుతున్నారు కదా. బడ్జెట్ ఎక్కడ తెచ్చేది మనకి అనవసరం. మనకి టయానికి పెన్షన్లు ఇస్తున్నారు, పోలవరం స్టార్ట్ చేశారు. ఇంకా మనకి రైతుకి అంతకన్నా ఏమన్నారు మరి ప్రస్తుతానికి. అంటే గతంలో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత మొదటి 72% అయి ఉన్న పోలవరాన్ని కూడా ఎందుకని అంత నిర్లక్ష్యం చేశారనుకోవాలంటారు? అది వాళ్ళకే తెలియాలి, మనకేం తెలుసు. ఇప్పుడు నిర్లక్ష్యం మనం ఎందుకు అనాలి? ఇప్పుడు ఆగిపోయిందని స్టార్ట్ చేశాడు కదా. ఈయన కూడా మొత్తం అయితే ఓకే, లేదు ఈయన కూడా మధ్యలో ఆగాడు అనుకో, అట్లా చెప్పుకుంటాం. దానికి చేయగలని నమ్మకం ఉందంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు? జగన్ అయినా చేస్తాడనే అప్పుడు అనుకుంది, ఆయన అదే చెప్పాడుగా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చేస్తాడనేది అనుకుంటున్నాం. మొదలుపెట్టారు రాజధాని ఒకటి, పోలవరం ఒకటి, మరి ఇవన్నీ మొదలుపెట్టారు కాబట్టి చేస్తాడే అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి భయపడుతున్నారు. ఈ సూపర్ 6 కూడా ఎగ్గొడతారు ఆయన అనే మాట అయితే గట్టిగా వినపడుతుంది. ఎవడు చెప్పుకునేది వాడు చెప్పుకుంటాడు, సహజం అది. ఇప్పుడు అవతలాడు ఏం చేస్తాడంటే ఎవరుగా అనౌన్స్ చేశాడు వీలేకపోవచ్చు, మరి వీలేనాడు ఇవన్నీ ఓపెన్ చేయడు కదా. అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ లేకపోతే 4000 పెన్షన్ కానీ ఏప్రిల్ నుంచి ఇస్తారన్నాడు, మొన్న 7000 కాడికి ఇచ్చాడు. మరి ఇంకంతకన్నా ఏం కావాలి జనం ముసలాళ్ళకి? బాగానే ఉందండి, ఏం డౌట్ లేదు అంటున్నారు. మరి ఇంకో పక్కన చూస్తే రాష్ట్రంలో పచ్చటి పల్లెల్లో అశాంతి నెలకొల్పుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు, హత్యలు అత్యాచారాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదా. ఈ 50 రోజుల్లోనే బెదగల అంతే కదా. ఈ 50 రోజులు ఇంకా 50 రోజులు ఉంటే అర్థమైంది. అంతేగాని ఇవాళ అరాచకం జరుగుతుంది, ఆయన ఏదో చేస్తున్నాడు అనేది ఇంకా గవర్నమెంట్ స్టడీగా 100 రోజులు చేస్తే కానీ అర్థం కాదు. అంటే మరి ఈ 100 రోజులు కాకముందులే అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ దాకెళ్ళి ధర్నా చేశారు అనుకుంటారు. ప్రతిపక్షం వాడు ఏమంటాడు, ఎంజాడు ఏదో ఇది జరుగుతూ ఉంటుంది కదా. అంతేగాని ఇవాళ పోలవరం ఒకటి, అమరావతి ఒకటి, పెన్షన్లు ఒకటి జనానికి బాగా అనుకూలంగా ఉన్నాయి, అంతవరకు ఇది లేదు. అంతేగాని ఏదో అరాచకం రాష్ట్రపతి పాలన అంటే ఇవన్నీ దేని గురించి రాష్ట్రపతి పాలన? ఇప్పుడు 36 మందినో 37 మందినో వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపేశారు. వాళ్ళు అదే అడుగుతున్నారుగా, ఎవరి పేర్లు చెప్పమంటున్నారుగా. పేర్లు చెప్పట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలండి. కొన్నాళ్ళు జరిగినాక గవర్నమెంట్ పరిస్థితి అర్థమైంది. అంతేగాని అంతా 50 రోజులు కాలేదు. ఆర్థిక పరిస్థితి రాష్ట్రం మరి అక్కడ ఆయన ఎక్కడ తెచ్చి ఇది చేస్తున్నాడో మొత్తానికి జరుగుతుంది ఇప్పుడు వరకు. ఇక ముందు ఏం జరిగిద్ది అనేది ఇక తర్వాత తెలియాలి, కానీ ముందుగా మనం ఎస్టిమేషన్ వేయలేం కదా. అంటే సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడే అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాడు. మేం చేసింది అప్పులు తీసుకురాకపోతే ఎట్టు కుదిరిద్ది? అప్పులు తేవాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అప్పులు తేవాలి, తీర్చాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అప్పు లేకుండా అక్కడ ఏం లేదు ఖజానాలో, అంతే కదా. ఇప్పుడు ఖజానా అనేది అదే అంటుంది అసలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఈ ఉన్న ఖాళీ ఖజానా చూస్తుంటే సూపర్ 6 అమలు చేయలేనేమో అని భయపడుతున్నాను నేను అంటూ ఆయన చెప్పిన మాట కూడా విన్నాం కదా. మరి ఎలా నమ్మకం ఉందంటారు ఆయన మీద? అసలుకి నాకైతే చేస్తాడని నమ్మకం ఉంది. ఇంకొక టైం ఉంటే కానీ తెలియదు.
ఆయన చేస్తాడా చేయలేదు అనేది ఇంకొక 50 రోజులు చూడాలి కదా. ఇప్పుడు ఇంకా అంతా కుదురుకోలేదు కదా. ఎక్కడ ఏం చేసేది ఎవరికి తెలియదు, అన్నీ ఓపెన్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే కనుక ఉన్న గవర్నమెంట్ కానీ ప్రజాస్పందన ప్రజల కోసం ఏదైతే అర్జీలు స్వీకరిస్తున్నారో అవి ఎలా ఉపయోగపడతాయి అంటారు ప్రజలకి? ఇప్పుడు ఏదైతే భూములు కబ్జాలు జరిగిపోయినాయి అంటూ ఇలా కొత్తగా వార్తలు వస్తున్నాయి కదా, అసలు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మరి మీకు? గతంలో జరిగిన భూ కబ్జాలంటే ఎక్కడ జరిగినాయి అంటున్నారు, కానీ ఇక్కడ మా ఏరియాలో ఎక్కడ ఇది కాలేదు. అర్థం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చు అంటారా? ఓ రకంగా ఆలోచిస్తే అర్థం కాలే జనానికి. ఆ యాక్ట్ మంచిదా చెడ్డదా అనేది పూర్తిగా అమలు కాలేదు కదా. పెట్టాడు కానీ దాన్ని అమలు చేసిందా ఆయన లేడు, ఈయన లేడు. అంటే ఈ పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవటం కానీ గట్రాల మీద ఆయన పేరు వేసుకోవటం కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు వీటన్నిటిని? ఇప్పుడు బొమ్మలు అంతకుముందు ఎప్పుడూ లేదు, మరి ఆయన కోరిక ఏందో పెట్టాడు రాళ్ళు మీద పాస్బుక్ల మీద. అది వాస్తవంగా మన ఆస్తులు ఎప్పుడో వెనక పెద్దలు పెట్టినాయి. మరి వాళ్ళ ఆయన బొమ్మలు అన్నీ అంత అవసరం అనేది కొంతమందికి ఉంది. ఏదైనా అది కరెక్ట్ కాదనేది కొంతవరకు ఎవరు రైతు వారికి. అంటే 151 సీట్లతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి అసలు ప్రజలు పరిమితం చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? జనంలో ఇంట్రెస్ట్ ఒకటి, రెండోది ఈ పనులు అనేది ఈ రైతు యాక్ట్ ఇది పెట్టింది అనేది కొంత అది తర్వాత సాధన అర్థమైంది దాకా ఉంటే అట్టుండేదో. ఆయన అమలు పెట్టాడు కానీ దాన్ని ఏం చేయలేదు. కొంత ఈ సర్వేలని ఈ బొమ్మలు రాళ్ళ మీద బొమ్మలు లేదా పాస్ పుస్తకాల మీద బొమ్మలు రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ సచివాలయాలు అన్నాడు. అవి కొంత జనానికి అర్థం కాక ఇబ్బందులు అనిపించింది మొత్తానికి. తర్వాత అది న్యాయం జరిగిద్దా లేదా అన్యాయం జరిగిద్దా అనేది తర్వాత. అలాగే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక రైతుల అకౌంట్లో 20,000 వేస్తాను నేను అన్నారు. ఆ 20,000 వేస్తారని మీరు నమ్ముతున్నారా? ఇలాంటి పథకాలు ఏమి అమలు చేయకుండా ఓన్లీ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. 20,000 ఎప్పుడు వేస్తాడు? వేస్తాడంటే ఆ టయానికి వేయకపోతే అదని ఆయన కూడా అనుకుంటాం. వేస్తానంటున్నాడుగా. ఇప్పుడు 4,000 పెన్షన్ అన్నాడు, 4,000 ఇచ్చాడు. ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాడు, 7,000 ఇచ్చాడు. రేపు ఇది కూడా 20,000 అప్పుడుగా తేలేదు. టయానికి వేస్తా అన్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నేను ఉన్నట్టు ఈ పాటికి బటన్ నొక్కేవాడిని, రైతుల అకౌంట్లో రైతుల మొహాల్లో సంతోషంగా ఉండేవాళ్ళు ఇవాళ ఇత్తనాలకు కూడా దొరకని పరిస్థితి ఉంది అనే మాట అయితే వినపడుతుంది కదా. మరి అనుకుంటా ఉంటాంలేండి, ఇవన్నీ జానభూతిగా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా చేసింది చెప్పాలి, చెప్పింది చేయాలి. అది చేయనప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఒకటేగా, అంతే కదా.